రొటీన్‌గానే ఉంది. రొటీన్‌గానే ఉంది. ఏదన్నా చేసి చేయడం గానీ, ఇంకొకటి గానీ, ఇంకోటి అంతా మొత్తం రొటీన్. లేదు. కాలేదు. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్‌కి కొంచెము బ్రెయిన్ యూజ్ చేసిండల్ల. 3.5 అన్న. మరీ అంత బాలేదు. జస్ట్ యావరేజ్. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏమీ అంతగా బాలేదు. చాలా లాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. లవ్ స్టోరీ ఉంది కానీ అది ఉన్నట్టు లేదు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అయితే బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బేబీ 2 ఉన్నట్టు. కామెడీ ఫుల్ కామెడీ ఫుల్ కామెడీ కామెడీ ఎక్కువ నచ్చింది. యాక్టింగ్ అంతా బాగానే ఉన్నది. కామెడీ అయితే ఫుల్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అయితే యాక్షన్ కామెడీ ఏం బోర్ సీన్స్ ఏం లేదు. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ బాగున్నది. మాటలు గిట్లు అన్ని కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఏం లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే కామెడీ అయితే ఫుల్ గా ఉంది. అయితే మేము నవలకు చచ్చినాము. అంత కామెడీ ఉండదు. ఇంకా ట్విస్ట్లు అయితే బ్రేక్ ముందు ట్విస్ట్ అయితే బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎక్సలెంట్ గా ఉంటుంది. స్టోరీ బాగా నచ్చింది. కామెడీ ఇంకా బాగుంది. ఆ సినిమా బాగుంది. అంటే కామెడీ బాగుంది. ఫుల్గా ఉంది కామెడీ. అదే డబ్బుకి వచ్చి కామెడీ కోసం కామెడీ బాగుంది. ప్లస్ డబ్బు కోసం అంత రాజకీయం అది బాగుంది. పాటలుగా అంత భయం బాగలేదు. పర్వాలా ఒకసారి చూడవచ్చు. పర్వాలేదు బ్రో, బాగుంది. బట్ రొటీన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. డిఫరెంట్ ఏది లేదు. రొటీన్ స్టోరీ లాగా ఉంది. కామెడీ పర్వాలేదు. ఆ మూవీ కామెడీనే ప్లస్. ఓకే, ఇంకేం లేదు. పాటలు బాగుంది. ఫైట్ నార్మల్ గా ఉంది. లాస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ బాగుంది. ఓటీటీకి వెళ్ళవచ్చు. థియేటర్ తక్కువ కష్టం. ఈరోజు ఫస్ట్ టైం చూసాను. సినిమా మటుకు ఎక్సలెంట్గా ఉంది. బాగుంది. యాక్టింగ్ బాగుంది. ఏమంటే కొరియోగ్రాఫర్ కొంచెం డిఫరెన్స్గా ఉంది. అంతేగాని స్టోరీ బాగుంది. ఫైట్స్ ఏం లేవు. లుక్ బాగుంది. కామెడీ ఎక్సలెంట్గా ఉంది. స్టోరీగా ఎక్స్పర్ట్గా ఉంది. బాగుంది. సినిమా బాగుంది, చూడొచ్చు. కామెడీ బాగా నచ్చింది. ఫుల్ కామెడీ న్యాచురల్ గా ఉంది. నవ్వుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. విలన్ యాక్షన్ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ఉంది. గమ్ గమ్ గణేష్ మూవీలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ముంబైలో విగ్రహం కొంటే చెక్ పోస్ట్ దగ్గర సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ దగ్గర వచ్చి వజ్రం వచ్చి ఆనంద్ దేవరకొండ వజ్రం తొండంలో వేస్తాడు. అది మెయిన్ డబ్బులున్న పెట్టిన చోట వస్తుంది. అదే మిస్టేక్. అదే తర్వాత వచ్చి డబ్బులున్న దాంట్లోకి వజ్రం వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది అని కొంచెం చిన్నది డిసప్పాయింటింగ్గా ఉంది స్టోరీ కొంచెం. అదొక్కటే చిన్న మిస్టేక్ కూడా. సినిమాలో ఏమంటే కొంచెం ఎంతగా ఏం అనిపించలేదు. లేదు, నిజంగా ఏం అనిపించలేదు. చూడడానికి ఇలాంటి సినిమాలు అసలు కనపడలేదు అసలు.